How smart money moves on budget days. In this video, I am going to explain in 5 different ways you can able to understand easily. Hi, my name is Mohan. I'm a mentor at Trading Wells Hyderabad. Let's get into the video. The first major step మీరు ట్రాక్ చేయాల్సింది ఏంటి అంటే లాస్ట్ ఒక 13 years ఆర్ 14 years డేటా అనేది మీరు బడ్జెట్ డేస్ ట్రాక్ చేయండి. మోస్ట్ ఆఫ్ ద బడ్జెట్స్ అనేది మనకి ఏంటంటే 1% కంటే మూవ్ అనేది అబోవ్ అనేది ఉండదు, బిలో అనేది ఉండదు. అండ్ ఓన్లీ లాస్ట్ 2 బడ్జెట్స్ లైక్ 2021 అండ్ 2020 మాత్రమే మనకి ఏంటంటే 2.5% అండ్ 5% మూవ్ అనేది ఉంటుంది. సో ఇలాంటి డేస్లో ఏంటంటే వాలటిలిటీ ఉంటుంది, అంతేగాని ఒక డైరెక్షనల్లో మార్కెట్ అనేది మూవ్ అవ్వడానికి తక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్స్, ఎందుకు ఇలాంటి డేస్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రిటైలర్స్ స్కాట్ అవుతారు అని అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే యూస్ టు టేక్ ద బిగ్ పొజిషన్స్. ఈవెంట్ బేస్డ్ ఏమనుకుంటారు అని అంటే ఒక మంచి బిగ్ డైరెక్షనల్ ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు అనుకుంటారు. బట్ ఇక్కడ డైరెక్షన్ అనేది అన్సర్టైన్, వాలటిలిటీ అనేది చాలా గ్యారంటీ అనేది ఉంటుంది. మనకు సడన్ అప్ మూమెంట్స్ అండ్ డౌన్ మూమెంట్స్ అనేది రావచ్చు. ఇలాంటి టైంలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎమోషన్స్ అనేది హ్యాండిల్ చేయలేకోకుండా బోత్ సైడ్స్ ఎదర్ స్టాప్ లాసెస్ అన్న హంట్ అవుతుంది, లేదంటే వాళ్ళ ప్రీమియమ్స్ అనేది జీరో అయిపోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఆప్షన్స్ ట్రేడింగ్లో. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, హై రిస్క్ ట్రేడ్స్ అనేది మీరు ఏంటంటే అవాయిడ్ చేయాలి. ఎలా అవాయిడ్ చేయొచ్చు అని అంటే ఎస్పెషల్లీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎవరైతే ట్రేడ్ చేస్తారో అన్హెడ్జ్డ్ ఫ్యూచర్ పొజిషన్స్ అనేది తీసుకోకండి. అండ్ నేకెడ్ ఆప్షన్ బయింగ్ ఆర్ ఆప్షన్ సెల్లింగ్ అనేది చేయకండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డైరెక్షనల్లో మనం ఏంటంటే ట్రేడ్స్ అనేది ప్లాన్ అనేది చేయకండి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాలటిలిటీ ఎక్కువ ఉండడం వల్ల ఐబీ అనేది రైజ్ అవ్వడం వల్ల మీ ప్రీమియమ్స్ అనేది ఆల్రెడీ షూటప్ అయిపోయి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇప్పుడు ఏంటంటే అలాంటి ప్రీమియమ్స్ అనేది మీరు పర్చేస్ చేస్తారంటే మీ బ్రేక్ ఈవెన్స్ కూడా చాలా ఫార్ అవేలోనే ఉంటుంది. ది ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్, హౌ ఎ స్మార్ట్ మనీ యాక్చువల్లీ మూవ్స్. ఇలాంటి టైంలో ఎలా మూవ్ అవుతుంది అని అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ఏంటంటే ఈవెంట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆప్షన్ సెల్లింగ్ అనేది ప్లాన్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎవ్రీ టైమ్ దే యూస్ టు ప్లాన్ విత్ అన్ హెడ్జ్డ్ స్ట్రాటజీస్ లైక్ ఐరన్ కాండోర్స్ అనేది ప్లేస్ చేయొచ్చు, లేదు అని అంటే స్ప్రెడ్స్ అనేది ప్లేస్ చేయొచ్చు. దిస్ ఆర్ ద ఆప్షన్ స్ట్రాటజీస్ దే యూస్ టు యూస్ ఇన్ ద మార్కెట్స్. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీటైలర్ అయితే మీరు ఎలాంటి ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయాలని అంటే ఫస్ట్ థింగ్, ఇఫ్ యూ హ్యావ్ ఎన్ క్యాపిటల్ ఆఫ్ 10 లాట్స్ టు ట్రేడ్, మీరు ఏంటంటే 1 లాట్ ఆర్ 2 లాట్స్తో మాత్రమే ట్రేడ్ చేయాలి. సో తక్కువ పొజిషన్తో మీరు ట్రేడ్ చేశారని అంటే అది మీకు హెల్ప్ఫుల్గా ఉండడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ ద లాస్ట్ ఫైనల్ సజెషన్ ఫర్ యూ, దట్ ఈస్ ద రిస్క్ మేనేజ్మెంట్. ఇట్ ఈస్ ద కీ టు యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆన్ ట్రేడింగ్ వెల్స్.